ఈరోజు మనం కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా 259 ఉరుసు మహోత్సవం కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏమిటి అసలు ఇక్కడ మనతో ఇక్కడ పీఠాధిపతులు ఆల్తాఫ్ బాబా గారు ఉన్నారు, అలాగే ఎస్ఐ చక్రి గారు ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడు. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ పూర్తిగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వస్తారనుకుంటున్నారు ఈ ఉరుసు మహోత్సవానికి? మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? మా యొక్క సిపి గారి ఆదేశాల మేరకు 429వ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఈ ఉత్సవాలు అనేవి డిసెంబర్ 29, 30, 31 3 రోజులు ఈ సంవత్సరం జరుగుతున్నాయి. సిపి గారు ఉత్తర్వులు ఏంటంటే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎటువంటి ప్రజలకు వచ్చిన మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు పోలీస్ తరఫున ఎంత చేయాలో అన్ని ఏర్పాట్లు సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మా ఎస్హెచ్ఓ గారు కూడా చంద్రశేఖర్ సిఏ గారు ఇక్కడ ఎస్హెచ్ఓగా ఉన్నారు. ఆ సార్ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ బారిగేట్లు ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ప్రజలకి ఏ విధంగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పార్కింగ్ చేయడం కానీ, వచ్చిన ప్రజలు ఏ విధంగా వెళ్ళాలి, ఎంట్రీ ఏ విధంగా ఉండాలి, ఎగ్జిట్ ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా సార్ పర్యవేక్షణలో చేయడం జరుగుతుందండి. తర్వాత ఇక్కడ 3 రోజులు కూడా పోలీస్ బందోబస్తు అనేది చాలా కీ రోల్ పోషిస్తుందండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సార్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ కొత్తగా వచ్చిన కొండపల్లి ఎస్ఐనండి నేను. సారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది సారు ఎస్హెచ్ఓ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకొని మాట్లాడడం, ఏ విధంగా చేస్తే ఇక్కడ ప్రజలకి ఉత్సవాలు అనేవి విజయవంతంగా జరుగుతాయని అందరూ కూడా మా అధికారుల నుంచి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి సార్. అలాగే ఇప్పుడు పీఠాధిపతులు ఆల్తాఫ్ బాబు గారు సార్, ఇప్పుడు ఈ ఉర్సు కార్యక్రమానికి భక్తులు ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? దానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? చరిత్ర కలిగినటువంటి కొండపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఈ పండక్కి సుమారు 1,500,000 జనాభా దాకా ఈ యొక్క ఉరుసు కార్యక్రమానికి వస్తారు. రేపటి నుంచి 29 గుస్సులు కార్యక్రమం, 30వ తారీఖు గంధ మహోత్సవం ఊరేగింపు, అట్లాగే దీపారాధన 31వ తారీఖు ఉంటుంది. కవాలి ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఈ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిపి గారు పూర్తిగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తున్నారో ఇంకా అంతకంటే ఎక్కువగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు 1,00,000 నుంచి 1,50,000 మంది వస్తున్నారు, కానీ ఇక్కడ చూస్తుంటే 200 ఏళ్ళు దాటింది కాబట్టి భక్తులు కూడా బాగా వస్తారనేది కూడా ఇక్కడ ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఎస్ఐ గారు కూడా అది చెప్తున్నారు. భక్తులు ఎలాంటి ఆలోచన సంఘటనలు కూడా జరగదు అంటున్నారు. మీరు ఇప్పుడు 1,00,000 నుంచి 2,00,000 మంది వస్తారంటున్నారు. ఈ ఉత్సవంలో కూడా సుగంధ ద్రవ్యాలు ఆ రోజు ఇస్తారు కాబట్టి సుగంధ మహోత్సవానికి ఎంతమంది వస్తారనుకుంటున్నారు మీరు? ఏ రోజైతే గంధ మహోత్సవం ఉంటుందో గంధ మహోత్సవం రోజు సుమారు ఒక 70-80 వేల మంది ఆ రోజే వస్తారు. దీపారాధన రోజు ఒక 60,000 మంది వస్తారు. అట్లాగే అలంకరణ రోజు ఏదైతే గుస్సులు 29వ రోజు ఉందో ఆ రోజు 10,000 మంది దాకా ఆ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కువ మంది జనాభా మాత్రం గంధ మహోత్సవం రోజు, ఊరేగింపు రోజు మాత్రం ఎక్కువ జనాభా ఉంటారని తెలియజేస్తుంది. ఇదంటే ఇక్కడ చెప్పేది ఆస్థాన ఆల్తాఫ్ బాబా గారు, నెక్స్ట్ ఎస్ఐ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ గంధ మహోత్సవం ఇప్పుడు 70-80 మంది వస్తారు. మిగతా రోజులు కూడా 60 నుంచి 70 మంది వస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు. దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు చేసాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి నిత్యం అని చెప్పేసి చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ దర్గాని దర్శించి ఇక్కడ మరిన్ని హైబ్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది కోరుతున్నారు. ఇక్కడ దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది వస్తారనేది కూడా వాళ్ళ అంచనాలో మనకు తెలిసింది. కెమెరామ్యాన్ బాబుతో శివాజీ, విహారీ మీడియా నుంచి కొండపల్లి.